ప్రపంచంలో చాలా మంది మత్తుమందుకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువత ఈ వ్యసనానికి బానిసై మత్తు ప్రపంచం నుంచి బయటపడలేకపోతున్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి డ్రగ్ ఎడిక్ట్స్ కోసం గవర్నమెంట్ రీహాబిలిటేషన్ సెంటర్స్ను సైతం ప్రారంభించింది. మత్తుకు బానిసైన వారికి ట్రీట్మెంట్ అందిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి మత్తు మందులను ఉపయోగించి కొందరు కేటుగాళ్లు విచ్చలవిడిగా దొంగతనాలు చేస్తున్నారు. ఓ కొత్త రకం డ్రగ్స్ను ఉపయోగించి ఎదుటివారి మైండ్ కంట్రోల్ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఒక్కోసారి హద్దులు దాటి హత్యలు కూడా చేస్తున్నారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఓ డ్రగ్ను ఉపయోగించి మనిషి మెదడును కంట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటా డ్రగ్? దానితో మనిషి మెదడును ఎలా కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది? స్కోపోలామైన్ ఈ సింథటిక్ డ్రగ్ను కామన్గా మెడిసిన్ తయారీలో వాడతారు. సర్జరీ తర్వాత పేషెంట్స్కు శరీరం పట్టుకోల్పోయిన వారికి వికారానికి విరుగుడుగా మందుల్లో ఈ డ్రగ్ ఉపయోగిస్తారు. అయితే ఈ డ్రగ్ సహజంగా లభించదు. ఉమ్మెత్తు పువ్వు నుంచి తీస్తారు. ఉమ్మెత్తు పువ్వులోని సహజ రసాయనాలు సేకరించి వాటికి మరికొన్ని రసాయనాలు కలిపి స్కోపోలామైన్ డ్రగ్ ప్రొడ్యూస్ చేస్తారు. సహజంగా ఉమ్మెత్తు పువ్వులో పిచ్చోలను చేసే గుణం ఉంటుందట. ఒకప్పుడు ఈ పూలను నూరి పాలల్లో కలిపి ఇవ్వడం వల్ల వారికి మతిస్థిమితం తప్పి పిచ్చి పట్టేదని ఎన్నో కథనాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ ఉమ్మెత్తు పువ్వు నుంచే స్కోపోలామైన్ అనే సింథటిక్ డ్రగ్ తయారు చేస్తున్నారు. కొరియర్ సర్వీసుల ద్వారా సముద్ర మార్గం గుండా సరిహద్దులు దాటుతున్న ఈ మత్తుమందు బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. మెక్సికోలోని కొన్ని డ్రగ్ గ్యాంగులు దీన్ని డ్రగ్ తయారు చేసి సరఫరా చేస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో స్కోపోలామైన్ డ్రగ్ ఉపయోగించినట్లు సమాచారం. అప్పట్లో ఈ డ్రగ్ను ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేవారట. ఈ స్కోపోలామైన్ను ఉపయోగించే నిఘా వర్గాలు ప్రత్యర్థుల నుంచి నిజాలను రాబట్టేవారట. ఈ డ్రగ్ను ఉపయోగించిన కాసేపటికే మనుషుల మెదడుపై కంట్రోల్ కోల్పోయి ఎదుటి వ్యక్తులు చెప్పినట్లు చేసేవారట. అప్పట్లో ఎవరితోనైనా నిజాలు చెప్పించడానికి ఇది బెస్ట్ మెడిసిన్గా ఉపయోగపడేదట. ప్రస్తుతం దోపిడీలు, కిడ్నాపులు, ఇతరత్ర నేరాల కోసం కేటుగాళ్లు స్కోపోలామైన్ను వాడుతున్నారు. పొడి రూపంలో ఉండే ఈ డ్రగ్ను విజిటింగ్ కార్డులు, క్లాత్, మొబైల్ స్క్రీన్లపై చల్లి జనంపై ప్రయోగిస్తున్నారు. మనిషి ముక్కుకు 5 నుంచి 6 ఇంచుల దూరంలో ఈ పొడిని ఉంచినప్పుడు ఈ పొడి వారి ముక్కు, నోటిలోకి చేరుతుంది. దాన్ని పీల్చుకున్న 10 నిమిషాల్లోనే మనిషి నియంత్రణ కోల్పోయి ఎదుటివారి ఆధీనంలోకి వెళ్ళిపోతారు. మళ్లీ మామూలు స్థితికి వచ్చేందుకు దాదాపు 1 గంట నుంచి 3 గంటల సమయం పడుతుందట. ఢాకాతో పాటు బంగ్లాదేశ్లోని మరికొన్ని ప్రాంతాల్లో స్కోపోలామైన్ డ్రగ్ ఉపయోగించి దోపిడీలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. స్కోపోలామైన్ వల్ల మోసపోయి సొమ్ము పోగొట్టుకున్నట్లు వస్తున్న ఫిర్యాదులు రోజురోజుకు పెరుగుతున్నాయట. నిందితులను పట్టుకునేందుకు పక్కా సమాచారం ఏమీ లేకపోవడంతో పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారట.
ఇదిలా ఉంటే స్మగ్లర్లు, భద్రతా దళాలు, సరిహద్దుల్లో గస్తీ కాసే జవాన్లు కళ్లుగప్పి ఈ డ్రగ్ను దేశంలోకి ఎలా తీసుకువస్తున్నారనేది $1 మిలియన్ క్వశ్చన్. చట్టంలోని లోపాలను అడ్డుపెట్టుకొని ఔషధాల తయారీ కోసమని కొంతమంది స్కోపోలమైన్ను దేశంలోకి తీసుకువస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ డ్రగ్ ఆన్లైన్లోనూ అందుబాటులో ఉన్నా ప్రభుత్వ వర్గాలు ఏమీ చేయలేకపోవటం మరింత దారుణం.